నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన అతి పురాతనమైన వైష్ణవ క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి మహాపుణ్యక్షేత్రం ఈ శ్రావణ మాసంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం భక్తాదుల ద్వారా గ్రామోత్సవం జరుగును. ఇక 3వ శనివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు, అలంకరణ అనంతరం తూర్పు వైపున 3 కిలోమీటర్ల దూరంలో ఇక ధన దగ్గరకు పూజా కార్యక్రమం ముగించిన తర్వాత తిరిగి రంగనాథ స్వామి దేవస్థానానికి పల్లకి చేరుకుంటారు. 17వ తేదీ కృష్ణాష్టమి ఆదివారం కావున శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి కృష్ణాష్టమి వేడుకల్లో ఘనంగా పాల్గొనడం జరుగుతోంది. ఈ శ్రావణ మాసాలలో శుక్రవారం ప్రత్యేక ప్రాధాన్యం. శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని యథాశక్తితో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారంలో లక్ష్మీదేవిని కుంకుమార్చనలు, విశేష పూజలతో ఆరాధిస్తారు. ఈ మాసంలో మహావిష్ణువు హాయగ్రీవుడుగా అవతరించాడట. వీటన్నిటికీతో పాటు శ్రావణ బహుళ అష్టమిని గోకులాష్టమిగా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణుడి జన్మాష్టమిని జరుపుకుంటాము. ఈ మాసంలో వచ్చే అమావాస్యను పొలాల అమావాస్యగా వ్యవహరిస్తారు. వందే రంగే ముకుందే ముదిదార విందే గోవింద దేవాకిల దేవదేవ శ్రీరంగదేవే నమతాం నమామి. కర్నూలు జిల్లా మధ్యకరమణ పెరవలి గ్రామంలో వేయించే శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు ఈ వైష్ణవ క్షేత్రం నందు శ్రావణ మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. నిన్నటి రోజు అనగా 25/7/2025 నుండి 23/8/2020 వరకు 25 వరకు శ్రావణ మాస కార్యక్రమం ఉంటాయి. ఈ సంవత్సరము 5 శనివారాలు వచ్చాయి. మొదటి శనివారంతో ఈరోజు తెల్లవారుజామున స్వామివారికి బిందె సేవ, పంచామృతాభిషేకము, పుష్పాలంకరణతో మహాపూజ కార్యక్రమం జరిగేది. తర్వాత స్వామివారి భక్తులు మామూలు వస్తుంటారు. సాయంత్రం వల్ల భక్తాదుల ద్వారా గ్రామోత్సవం కూడా జరుగును. అదేవిధంగా 2వ శనివారం భక్తాదుల ద్వారా అన్నదానం, తర్వాత పూజా కార్యక్రమం జరపడను. 3వ శనివారం స్వామివారి ఎడమ పాదం 3 కిలోమీటర్లు ఉన్న అక్కడికి స్వామివారి వెళ్ళి పంచామృతాభిషేకములతో పూజ గావించుకొని మళ్ళా గ్రామోత్సవాన్ని ముగించుకొని తర్వాత వస్తారు. తర్వాత 17వ తేదీ కృష్ణాష్టమి ఆదివారం రోజు శ్రీ రంగనాథ స్వామి, శ్రీదేవి రంగనాథ స్వామి వారు కృష్ణాష్టమి వేడుకలో పాల్గొంటారు. అదేవిధంగా 4వ శనివారం, 5వ శనివారం ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు, భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది. స్వామివారిని సేవించి స్వామికి ఒక పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాలలకు తీవ్ర అన్యాయం జరగడాన్ని నిరసిస్తూ ద నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. సేనా జాతీయ అధ్యక్షులు మన్నే శ్రీధర్రావు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలు అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు. వర్గీకరణ అమలు కంటే ముందుగా విడుదలైన నోటిఫికేషన్లకు వర్గీకరణ ఎలా అమలు చేస్తారని మాల సంఘాల నాయకులు ప్రశ్నించారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం దళితులకు 18% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక్కడ వచ్చిన నా మిత్రులకు, మరి మా మాల సోదరులకు, తెలంగాణ వాసులకు, హైదరాబాద్, సికింద్రాబాద్ అన్ని జిల్లాలకి వచ్చిన ఈ ఉద్యమకారులకు మా మనస్ఫూర్తిగా మీకు అందరికీ జైభీములు తెలుపుతూ, మరియు తెలంగాణ మన చీఫ్ మినిస్టర్ గారికి ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి మా సందేశం ఏమనగా, మీరు ఏది చేసినా చేయాలనుకున్నా ప్రభుత్వం, రాజ్యం, పవర్ మీ దగ్గర ఉన్నదని మీ ఇష్టారాజ్యంకి ఇట్లా చేస్తే మాలలు మాత్రం ఎప్పుడు ఊకోరు, ఊకోవడానికి వీలు లేదు. చనిపోయినంత వరకు కూడా మేము ఈ సాధన రిజర్వేషన్ దాని గురించి పోరాడి తీరుతాము. మరియు మీకు ఒక సందేశం ఏమనగా, ఈసారి ఏదన్నా మీరు అసెంబ్లీలో కానీ పార్లమెంట్కి సందేశం పంపించినా కూడా ఎవరు కూడా అన్యాయం కాకుండా ధర్నా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని మొన్న శాతవాహన కాలనీలో కానీ, మెడికల్ సీట్లలో కానీ, ఇంజనీరింగ్ సీట్లో కానీ మాల ఉపకులాలకు ఒక్క సీట్ కూడా రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు మాలను గెలిపిస్తే గెలిచిన పార్టీ మీది, కానీ మీరు
మాదిగలకు వత్తాసు పలుకుతున్నారు, మాలలకు సున్నం పెడుతున్నారు. మాకు రిజర్వేషన్ అసలు వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధమైనది. అది అయినా సరే మీరు రాజ్యాంగం విరుద్ధమైనా సరే మీరు వర్గీకరణ చేశారు. 7% ఉన్న రిజర్వేషన్ని 5%కు చేశారు. మాలలకి 7% రిజర్వేషన్ ఉన్న మాదిగలకి 9% చేశారు. మీకు మాదిగలకు మందకృష్ణ మాదిగ మీకు ఓట్లు వేయొద్దని చెప్పారు బహిరంగంగా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు, బీజేపీ పార్టీకి వేయాలని చెప్పారు. కానీ మీరు మాదిగలకు నెత్తిన పెట్టుకొని మాలలకు అణగదొక్కుతున్నారు. మీరు మోడీ గారు మరియు చంద్రబాబు గారు చెప్పినట్టు ఆడుతున్నారు. మాలలకు రిజర్వేషన్ లేకుండా చేద్దామని మీరు వారి అడుగుజాడలో నడుస్తున్నారు. మేము ఇప్పటికైనా మీకు మాలలు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మాలలంతా ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. మీరు మాలలతో పెట్టుకున్న ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ అసలు ప్రభుత్వం లేకుండా పోయింది. కనుక మీకు చెప్పేది ఏంటంటే ఇంతకుముందుకు చంద్రబాబు గారికి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని రఘుపతిపేట గ్రామం వద్ద గుర్తు తెలియని ఓ వృద్ధుడు దుందుబి వాగు దాటుతుండగా వరద తాకిడికి వాగులో కొట్టుకుపోతున్నట్లు స్థానిక యువకులు గమనించి వెంటనే వృద్ధుడిని రక్షించడానికి ప్రయత్నం చేశారు. ఎలాగోలా వృద్ధుడిని వాగు బయటకు తీసుకొచ్చారు. కానీ ఆ వృద్ధుడు అప్పటికే మృతి చెందాడు. కాగా మృతుడు తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగులో గర్భిణీ ప్రసవ వేదన దశాబ్దాలుగా మారుతున్న గిరిజన గ్రామాల రహదారి దుస్థితి మారడం లేదు. ఆళ్లపల్లి మండలం దొంగతో గ్రామానికి చెందిన ఈసం స్వరూపకు పురిటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. వరద వల్ల రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో 108 వాహనం 6 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో గ్రామంలోని పురుడు పోసుకోనున్న అనంతరం వైద్య పరీక్షలకు ట్రాక్టర్లో 108 వద్దకు తీసుకువచ్చి గుండాలకు తరలించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు గ్రామంలో శ్రావణ శుక్రవారం విద్యుత్ షాక్తో కోతి మృతి చెందింది. గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ పైన కోతులు తిరుగుతుండగా కరెంటు వైర్ తగిలి ఓ పెద్ద కోతి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామస్తులు పెండ్రా ఆంజనేయ ఆధ్వర్యంలో కోతికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామం మొత్తం ఊరేగింపు నిర్వహించారు. ప్రజలందరూ పాల్గొని సంబూరంగా కోతికి అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెండ్రా అంజయ్య, మాజీ సర్పంచ్ కొండా సత్యం, అంబాలి లింగయ్య, కొండా శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది. శ్రీ త్రిదండి అహోబిలం రామానుజాజీయర్ స్వామి గారి ప్రదక్షిణ ప్రారంభించారు. ఇక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్, మాజీ నర్సాపురం పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ మరియు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పారిజాతగిరి గుడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క గుడి మహత్యం నిజంగా నేను అనుభవించాను. మరి ఎలక్షన్లో గెలవడం కానివ్వండి, మరి ఈ యొక్క గుడి ఆశీర్వాదం నాకు ఎంతో ఉందని నమ్ముతున్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ గంగరాజు గారు మరి వారు చేస్తున్నటువంటి ఏదైతే సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో, గుడికి సంబంధించి ఉన్నాయో అవందరూ కూడా తెలిసినవే. సో వారిని దేవుడు మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఇంకా మంచి పదవులు కూడా వారు అధిరోహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామి గారు చెప్పినట్టు విద్యా వైద్యం విషయంలో మనము ఎలా చేస్తే బాగుంటుంది, అలాగే ఈ యొక్క రోడ్ల విషయంలో కానివ్వండి, భక్తుల సౌకర్యార్థం ఏవి చేస్తే బాగుంటుందని చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. తప్పకుండా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి యొక్క గుడి డెవలప్మెంట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే భక్తులకి ఏదైతే మరి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ కానివ్వండి, ఆ విషయంలో
నా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటుంది. మరి మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి యొక్క గుడి కమిటీ మెంబర్స్కి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, స్వామివార్లకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు ధన్యవాదం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు కామారెడ్డి నానిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామంలో ఉన్న కామిరెడ్డి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు నానిని అరెస్టు చేసేందుకు వెళ్లారు. అందుకు గాను కామారెడ్డి నాని పోలీసులతో నన్ను ఏ కేసులో అరెస్టు చేస్తున్నారు, ఎందుకు అరెస్టు చేస్తున్నారు చెప్పాలని పట్టుబట్టారు. అయితే పోలీసులు ఏ సమాధానం చెప్పకుండా బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించుకొని ఏలూరులోని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ కార్యకర్తలు పలువురు నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు నశించాలి, అక్రమ అరెస్టులు నశించాలి, అక్రమ అరెస్టులు నశించాలి, అక్రమ అరెస్టులు నశించాలి, అక్రమ అరెస్టులు నశించాలి. ఒకసారి అసలు తప్పుకోరు అసలు పర్ల ఏం కాదు వస్తారు ఏడో పక్కన ఎందుకంటే ఏమొచ్చేస్తారండి అసలు ఇబ్బంది ఏం లేదన్నా. బాబు జాగ్రత్త అమ్మాయి చాలా మంది ఆధారపడి ఉన్నాం సార్. అని మనీ ఏంటి చెప్పండి ఇక్కడ చెప్తాను రండి. ఏం కేసు ఏంటి దేనికి వచ్చి చెప్తాను. దెందులూరు పోలీస్ స్టేషన్ కేసా పెదవై కేసా ఏంటి చెప్తాను మీకు అన్నీ చెప్తాను. చెప్పండి. అదే వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా, నా రైట్ అది. మీకు కోర్టుకి పంపించేటప్పుడు అన్నీ తెలుస్తాయండి. ఎస్ఐ గారు ఇప్పుడు మీరు దెందులూరు ఎస్ఐ ఏ కేసో చెప్పండి, అసలు దేనికి అరెస్ట్ చేస్తారో చెప్పండి. అదో కదా మనకి మీరు దెందులూరు ఎస్ఐ కదా, పెదవై కాదు పెదవై లిమిట్స్. పోనీ మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే కనుక ఏ కేసులో చేసుకుంటారో చెప్పండి. కనీసం నాకు చెప్పాలి కదా, అది రైట్ తెలుసుకోవడం. మీకు తెలియకుండా కోర్టుకి పంపించరండి. కోర్టుకి కాదు సార్, అది నా రైట్ సార్. ఇక్కడ నేను తెలుసుకోవడం. దెందులూరు ఎస్ఐ శివాజీ గారు, మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు నా రైట్ అది, నా రైట్ అది. నేను తెలుసుకోవడం, నన్ను ఏ కేసులో మీరు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడం నా రైటు. నాకు చెప్పండి, నేను మీతో కోఆపరేట్ చేసి వస్తాను. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి, దేనికి అరెస్ట్ చేస్తున్నారో, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో నాకు చెప్పండి. అది తెలియాలి కదా, ఏ పోలీస్ స్టేషన్, నేను ఏ తప్పు చేశాను, దేనికి అరెస్ట్ చేస్తున్నారు నన్ను. లేకపోతే చింతమనేని ప్రభాకర్ గారు మొన్న ఎలాగైనా సామాన్యం తినిపిస్తారని చెప్పాడు కాబట్టి ఆయన సూచనల మేరకు మీరు వచ్చి అరెస్ట్ చేస్తున్నారా? కొంచెం చెప్పండి. ఎమ్మెల్యే పంపించాడు వచ్చామంటే ఓకే వచ్చేస్తా. కొన్ని ఎమ్మెల్యే గారి గైడ్లైన్స్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారండి. చెప్పండి సార్, చెప్పకుండా కదా చెప్పండి. అసలు చెప్పండి, అరెస్ట్ చేస్తున్నట్టు మా వాళ్ళకి చెప్పండి, ఇవ్వండి తీసుకెళ్ళండి, తప్పులేదు నాకు. అంతేగాని మీరు వచ్చేసి ఏ కేసులో తెలియదు, ఎక్కడ తీసుకెళ్ళాలో తెలియదు. నాకు తెలుసు. మీరు నన్ను తీసుకెళ్లేటప్పుడు పలానా కేసులో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పాల్సిన డ్యూటీ సంబంధించిన కేసు. ఏ కేసు నేను ఎందులో పార్టిసిపేట్ చేస్తే ఏ కేసు అని చెప్పండి. చెప్తారు రండి. తీసుకెళ్లేటప్పుడు మీరు చెప్పాలి కదా. చెప్పండి సార్, మీరు ఏమన్నా రావట్లేదు, నేనే వస్తాను. నేను అంతా తెలియనోడు కాదు, రాజకీయ అవగాహన లేనోడు కాదు. వారం రోజుల క్రితం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు సాంబార్ అన్నం తినిపిస్తారని చెప్పాడు. ఆయన కక్ష సాధింపులో భాగంగా ఇవాళ మీరు వచ్చారు. మీరు మీ వాళ్ళ రమ్మారంటే బలవంతంగా తీసుకెళ్ళక్కల్లా. మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడటానికి ఇక్కడికి వచ్చారని నాకు అర్థమవుతుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడండి. నన్ను ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. చెప్పండి ఏ కేసు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి, ఏ కేసు, నేను ఏం తప్పు చేశా? మొన్న కేసు పెట్టారు, ఫ్లెక్స్ లో ఎత్తుకెళ్ళిపోయారు, ఫ్రేమ్ లో ఎత్తుకెళ్ళిపోయారు. ఆ కేసా? ఏ కేసు చెప్పండి, ఏ కేసు చెప్పండి. నేను కేసు మీరు చెప్పకుండా నేను రాను. మీరు ఏ కేసు చెప్పండి, దేనికి అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసు? ఏ కేసు అండి? నేను పెదవి పోలీస్ స్టేషన్ ఏ క్రైమ్ చేయలే. నాకు తెలిసి పెదవి పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి నాకు చెప్పండి. లేదు లేదు, మీరు పెదవి ఎస్ఐ కాదు, పెదవి ఎస్ఐ గారు చెప్పండి ఏ కేసు. మీరు దెందులూరు ఎస్ఐ నాకు తెలిసి రమ్మనండి, పెదవి ఎస్ఐ గారు సీఏ గారు చెప్పండి ఏ కేసు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి కూతుళ్లు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. షాద్నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ బైక్ను వెనక నుండి ఢీకొట్టడంతో పట్టణానికి చెందిన ముచ్చందర్ అలాగే అతని కూతురు మైత్రి దుర్మరణం పాలయ్యారు. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ విషయమై పట్టణ సిఐ విజయ్ కుమార్ను వివరణ కోరగా తండ్రి కూతుర్లు ఇద్దరు చనిపోయారని సిఐ తెలిపారు. ఇక డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా మచ్చందర్ తన కూతురు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిఐ తెలిపారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం.